చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల్లో చాలా స్పష్టంగా అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి దాదాపు 650 హామీలు ఇచ్చాడు. ఈరోజు 3 ఏళ్ళు పరిపాలన పూర్తయినప్పటికీ కూడా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ, లేదా కార్మికులు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా రోడ్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితి. మరి ఇదే విషయానికి సంబంధించి ప్రత్యేకించి కాపులకి రిజర్వేషన్లు కల్పిస్తానని ఒక ప్రత్యేకమైనటువంటి నిధిని ఏర్పాటు చేసి వారి యొక్క బాగోగులు చూస్తానని చెప్పి ఎన్నికల్లో మాట ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు వరకు కూడా కాపుల్ని పట్టించుకోకపోగా మరి గత సంవత్సరంన్నర కాలం నుంచి చంద్రబాబు నాయుడు గారు కాపుల పట్ల ప్రవర్తిస్తున్నటువంటి తీరు, వారి ప్రభుత్వం కానీ వారు పోలీసులను పెట్టి కాపులను అణిచివేసేటటువంటి విధానం కానీ చూస్తూ ఉంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే మాదిరిగా రైతుల్ని గుర్రాలతో తొక్కించడం కానీ లేకపోతే అంగన్వాడీల్ని కొట్టించడం కానీ ఈ రకంగా ఎన్నో రకాలుగా ఉద్యమాల్ని అనగదొక్కేటటువంటి కార్యక్రమాలు గతంలో చేసి మరి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి 10 సంవత్సరాల పాటు అధికారానికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి మరొకసారి ఇటువంటి పరిస్థితులే గతంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి పరిపాలన మీరు అందించారో మళ్ళీ ఈ 5 సంవత్సరాలను ఈ 3 సంవత్సరాలు కూడా ఒక ప్రజా వ్యతిరేక పరిపాలన మీరు ఈరోజు రాష్ట్రంలో చేస్తూ ఉన్నారు. మరి ఈసారి పూర్తిగా తెలుగుదేశం పార్టీయే మూతపడేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. కారణం ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు చాలా స్పష్టంగా ఏదైతే ఎన్నికల్లో మీరు హామీ ఇచ్చారో దాన్నే అమలుపరచమని చెప్పి కోరుతా ఉన్నారు తప్పితే మరొకటి ఏది కాదు అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. మరి ఏదో మిమ్మల్ని గొంతెమ్మ కోరికలు అడుగుతున్నట్టుగా ఈరోజు ఎక్కడికక్కడ తూర్పుగోదావరి జిల్లా కానీ లేకపోతే పశ్చిమ గోదావరి జిల్లా కానీ లేకపోతే యావత్ రాష్ట్రం మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క కాపుల్ని కూడా అనేక రకాలుగా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టేటటువంటి వాతావరణం ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉంటే బహుశా గతంలో బ్రిటిష్ వారి పరిపాలనలో కూడా ఇటువంటి పరిస్థితులు లేవేమో అని చెప్పని మేమైతే అనుకుంటా ఉన్నాం. ఈరోజు ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాపులను అయితే ఒక్కొక్క కార్యకర్తని, ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఒక్కొక్కరిని పోలీస్ స్టేషన్కి రోజుకి 10 సార్లు రమ్మనమని అర్ధరాత్రి 12ంటికి 1 గంటకి 25 మంది 30 మంది కానిస్టేబుళ్ళు ఓ డిఎస్పీ స్థాయి అధికారి వెళ్ళి అర్ధరాత్రులు వాళ్ళని లేపి వాళ్ళని స్టేషన్కి తీసుకెళ్తా ఉంటే నిజంగా ఇంట్లో ఆడవాళ్ళు భయభ్రాంతులకు గురి అవుతున్నటువంటి పరిస్థితి. మరి మొన్న ఈ మధ్యనే తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి నియోజకవర్గంలో కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త కేవలం ఇటువంటి పోలీసు యొక్క హెరాస్మెంట్కే మరి సూసైడ్ చేసుకుని చనిపోయినటువంటి పరిస్థితి. మరి మరొకసారి ఇటువంటి పునరావృతం అయితే ఎందుకనంటే మీరు చేసేటటువంటి ఏదైతే హెరాస్మెంట్ ఉందో మరి దానివల్ల ఈరోజు ప్రజలు లేకపోతే ప్రత్యేకించి కాపులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాపు సామాజిక వర్గం కార్యకర్తలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దీనికి తగినటువంటి మూల్యం మీరు చెల్లించుకునేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్తాను. పద్మనాభం నేను శాంతియుతంగా పాదయాత్ర చేస్తానని చెప్తున్నాం జరుగుతుంది. ఏ విధంగా అయితే గతంలో చంద్రబాబు నాయుడు ఏ ఫార్మేట్లో అయితే పాదయాత్ర చేశారో అదే ఫార్మేట్లో నాకు ఇవ్వండి, నేను కూడా అదే ఫార్మేట్లో నేను అనుమతి తెచ్చుకుంటానని చెప్తున్నారు. మరి ఏమైనా దీనికి లింకుగా అంటే తుని సంఘటన లింకుగా చూపిస్తూ ముద్రగడ పాదయాత్ర చేస్తే కనుక శాంతి భద్రతలకు తూర్పుగోదావరి జిల్లాలో విఘాతం కలిగిస్తుందంటూ దాదాపుగా ఒక కిర్లంపూడిలోనే 2000 మంది పైగా పోలీసులు మోహరించడం జరిగింది. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? ఇప్పుడు ఇందులో ఒక విషయం మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే తునిలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని వేల లక్షల మందిని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. మరి తునిలో జరిగినటువంటి సంఘటన ఒకసారి మనం చూస్తే కేవలం ఆస్తి నష్టమే జరిగింది తప్పితే ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరిగినటువంటి పరిస్థితి లేదు. మరి చంద్రబాబు నాయుడు గారి వల్ల రాజమండ్రిలో పుష్కరాల్లో దాదాపు 30 మంది కేవలం ఆయన ఒక పబ్లిసిటీ స్టంట్ కోసం ఆయన చేసినటువంటి పని వల్ల 30 మంది ప్రాణాలని ఆ రోజు పొట్టను పెట్టుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ రోజుకి 30 మంది చనిపోతే తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల మీద కానీ లేకపోతే ఒక అధికారి మీద కానీ లేకపోతే దానికి కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు మీద కానీ ఏ రకమైనటువంటి చర్యలు ఈ రోజుకి కూడా లేవు. మరి కేవలం ఈరోజు తునిలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని మీరు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఉన్నారో దాన్ని నెరవేర్చమని చెప్పని ఒక న్యాయమైనటువంటి కోరిక అడుగుతూ ఈరోజు ప్రజల్లోకి వస్తాం, పాదయాత్ర చేస్తామని చెప్తానంటే మీరు పెడుతున్నటువంటి ఆంక్షలు మరి గతంలో మీరు పాదయాత్ర చేసినప్పుడు మీరు ఎందుకు పర్మిషన్ లెటర్ పెట్టలేదు? మరి ఆ రోజు మీకు ఇవన్నీ వర్తించవా? మీరు ఈరోజు చేస్తున్నటువంటి ప్రవర్తన చూస్తూ ఉంటే మొన్న నంద్యాలలో మీరు క్యాంపెయిన్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కి వెళ్ళి మీరు ఏదో ఎలక్షన్ క్యాంపెయిన్ మాదిరిగా ఏదో తాగొచ్చామని జగన్మోహన్ రెడ్డి పంపించాడని లేకపోతే తోలు చేస్తానని ఇష్టం వచ్చినట్టు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది ఎందుకో చంద్రబాబు నాయుడు గారికి బహుశా మతి భ్రమించిందేమో అని చెప్తాను అనిపిస్తూ ఉంది. మరి అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాపుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కూడా అని చెప్తాను. ఎందుకంటే కాపులందరూ కూడా ఈరోజు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. ఎప్పుడు అవకాశం
అవకాశం వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ఆ సీట్లో మనం కూర్చోబెడితే రాజశేఖర రెడ్డి గారి లాంటి పరిపాలన మనకు వస్తుందని చెప్పని కాపులు ప్రత్యేకించి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి దాని గురించే చంద్రబాబు నాయుడు కాపులను ఏ రకంగా భయపెట్టి మనం జగన్మోహన్ రెడ్డికి దూరం చేయాలనేటువంటి ఆలోచన. నిజంగా ఈరోజు చినరాజప్ప గారిని కానీ లేకపోతే కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కాపు సామాజిక వర్గ నాయకుల్ని ఒకసారి చూస్తూ ఉంటే నిజంగా చాలా సిగ్గేస్తున్నటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే ఈరోజు కేవలం చినరాజప్ప గారు ఒక హోంమంత్రి పదవిలో లేకపోతే ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవిలో కూర్చున్నాడనంటే దానికి కేవలం కారణం కాపు సామాజిక వర్గం. మరి ఈరోజు కాపు సామాజిక వర్గానికి మేలు చేసేటటువంటి ఆలోచన పక్కన పెట్టి ఏదో చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయనకు భజన చేస్తే మరి ఇంకా ఏదో సాధిస్తామని అనుకోవడం అనేటువంటిది అయితే మాత్రం చాలా అవివేకం. మరి వీళ్ళ చరిత్రహీనులుగా ఖచ్చితంగా మిగిలిపోతారు, అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. గతంలో ఒక్కసారి వంగవేటి మోహన్ రంగా గారిని కానీ లేకపోతే జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని కానీ ఇటువంటి కొంతమందిని ఒకసారి గతంలో రాజశేఖర రెడ్డి గారితో ప్రయాణం చేసినటువంటి కాపు నాయకులను చూస్తే మరి రాజశేఖర రెడ్డి గారితో ఉంటూ మరి కాపు సామాజిక వర్గానికి ఏ రకంగా మనం మేలు చేయాలి రాజశేఖర రెడ్డి గారి ద్వారా ఆయన ఆలోచన చేస్తూనే మరో పక్కన ఈ కాపు సామాజిక వర్గాన్ని అంతా కూడా రాజశేఖర రెడ్డి గారి వెనకాల ఉండేటటువంటి విధంగా చేసేవారు. మరి ఈ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కాపు సామాజిక వర్గం నాయకులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం కాపుల్ని ఇబ్బంది పెడుతూ చంద్రబాబు నాయుడు గారి యొక్క మెప్పు పొందుతూ ఉన్నారు. మరి గతంలో అయితే రాజశేఖర రెడ్డి గారి ఆయన యొక్క పరిపాలనలో అయితే కాపుల్ని ఏ రకంగా రాజశేఖర రెడ్డి గారి వెనకాల మనం పెట్టాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ రాజశేఖర రెడ్డి గారి వెనకాల ఉన్నటువంటి నాయకులు కానీ ఆలోచన చేసేవారు. మరి ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా మళ్ళీ ఇంకొకసారి వీళ్ళు ఎలక్షన్లో నుంచుంటే బహుశా వీళ్ళకి డిపాజిట్లు కూడా రావేమో అనేటువంటిది ఖచ్చితంగా మా అందరికీ ఉన్నటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసం.